హలో నమస్తే. సింగర్ మంగ్లీ ఇంకొక ఎలుకను పట్టారు. మన వ్యవస్థ ఇంకొక ఎలుకను పట్టుకున్నారు. ఎలుకైనా, సింహమైనా, పులైనా క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో దొరికినటువంటి అంటే మందు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఏదైనా దొరికితే if it is a crime, it is a crime. We should appreciate the police. Definitely we should appreciate the police for raiding on parties, personal parties, birthday parties where the drugs and liquor was served without permission. We should appreciate the police department. But కాకపోతే ఏంటంటే ఇట్లాంటి రైడ్లు జరిగినప్పుడల్లా దొరికిన ప్రతిసారి ఎలుకలు బయటకు వస్తున్నాయి తప్ప సింహాలు పులులు బయటికి రావట్లే. దే నాట్ కమింగ్ అవుట్. గతంలో హేమ అని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కడో బెంగళూరులో డ్రగ్స్ తీసుకున్నారు, పాజిటివ్ వచ్చిందని చెప్పి అది ట్రోలింగ్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు సింగర్ మంగళి. గతంలో ఎప్పుడో హీరో రవితేజ వాళ్ళ బ్రదర్, అప్పుడు అతనికి సినిమాల్లో అవకాశాలు లేక, కనీసం విలన్గా కూడా అవకాశాలు లేక తిరుగుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అప్పుడు అతన్ని బాగా ట్రోలింగ్ చేశారు. ఈ మధ్యలో ఈవెన్ ప్రాస్టిట్యూషన్ కేసెస్లో కూడా చాలా చిన్నోళ్ళు దొరుకుతారు. అప్పుడెప్పుడే కొత్తగా వచ్చిన హీరోయిన్లు, ఒక సంవత్సరంలో అవకాశాలు రాక కింద మీద పడుతున్న హీరోయిన్లు, వాళ్ళు దొరుకుతారు ఈ యొక్క ప్రాస్టిట్యూషన్లో కూడా. బట్ అల్టిమేట్లీ అంటే దాని అర్థం పెద్దవాళ్ళు చేయటం లేదా అనేది నా ప్రశ్న. నాకు తెలియదు, బికాజ్ ఐ డోంట్ నో. పెద్దవాళ్ళు ఇట్లాంటి వాటిలో నిజంగా ఇన్వాల్వ్ అవ్వరా? డీసెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా? డ్రగ్స్, లిక్కరు ఇట్లాంటివి పెద్దవాళ్ళ బర్త్డే పార్టీల్లో ఉండవా అనేది ఒక పెద్ద ప్రశ్న. సింగర్ మంగ్లీ ఏముందండి, ఎక్కడో తెలంగాణలో ఒక అవుట్స్కట్లో, హైదరాబాద్కి చాలా దూరంలో ఒక అవుట్స్కట్లో ఒక చిన్న ఏమంటారు, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని, ఒక రిసార్ట్ తీసుకొని అక్కడ బర్త్డే పార్టీ పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటంటే బడ్జెట్ ఇష్యూ. సింగర్ మంగ్లీ కనుక హీరోయిన్ అయి ఉంటే కోట్ల రూపాయలు కనుకుంటే ఆ బంజారా హిల్స్, జూబిలీ హిల్స్లోనే ఒక రిసార్ట్ తీసుకొని పెట్టి ఉండేది కదా. ఎక్కడో అవుట్స్కట్లో, తెలంగాణ అవుట్స్కట్లోకి వెళ్ళిందంటే బడ్జెట్ ప్రాబ్లం. సింగర్కి ఎంత ఇస్తారండి డబ్బులు? సింగర్కి చాలా తక్కువ ఇస్తారు డబ్బులు. ఓకే, సో ఆమె బడ్జెట్కి అదే బెటర్ అని చెప్పేసి అవుట్స్కట్కి వెళ్ళినట్టుంది. అవుట్స్కట్కి వెళ్తే అక్కడ సెలబ్రిటీస్ దొరికారని చెప్పేసి వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ దొరికారని. ఎవరైనా సెలబ్రిటీస్ అంటే రచ్చరవి, సింగర్ మంగ్లీ వాళ్ళ చెల్లెలు. దెర్ ఈస్ వన్ గర్ల్, ఓకే, హర్ ఓన్ సిస్టర్, అనదర్ సింగర్. ఎవరు? రచ్చరవి. వీళ్ళు సెలబ్రిటీస్ అని తిప్పుతున్నారు. అక్కడ ఉన్నటువంటి దొరికిన వాళ్ళలో అందరికీ తెలిసిన పేరు ఏమన్నా ఉందంటే అది రచ్చరవిదే. జబర్దస్త్ రవి, రచ్చరవి ఒక పేరే అందరికీ తెలిసి, లేకపోతే ఎవరికి తెలియదు. మంగ్లీ, రచ్చరవి తప్పితే ఎవరికి తెలియదు అక్కడ దొరికిన వాళ్ళు సెలబ్రిటీస్. ఆ సెలబ్రిటీస్ని పట్టుకున్నారు. ఓకే, ఇక్కడ ఫండమెంటల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లిక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ సపోర్ట్ డ్రింకింగ్. డ్రింక్ చేసే నేను డ్రింక్ చేయను. ఎవరైనా డ్రింక్ చేస్తున్నా సరే దయచేసి చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే డ్రింక్ చేయడం అనేది ఆరోగ్యానికి హానికరం. ఇంకంతకంటే నీ పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇట్ స్పాయిల్స్ యువర్ హెల్త్. ఎనీథింగ్ దట్ డ్యామేజెస్ ది ఇండివిజువల్ హెల్త్, ప్రభుత్వాలు దానికి కూడా చేయకూడదు. ఇప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇదిగా ఒకటి కంటే నువ్వు ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుంటే నీ ఆరోగ్యం పోయిద్ది. డాక్టర్ చెప్తాడు. చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, అరే నువ్వు ఒకటే టాబ్లెట్ వేసుకోవాలి జ్వరం వస్తే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డాక్టర్ చెప్పాడు కాబట్టి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ లిక్కర్ అనేది లిక్కర్ ఎడ్యుకేషన్ అనేది జరగదు ఎక్కడ కూడా. విపరీతంగా వాళ్ళే, తండ్రి తాగుతుంటాడు, పిల్లలు తాగుతూ ఉంటారు. ఈ మధ్య తల్లులు కూడా తాగుతున్నారు, అందరు తాగుతున్నారు. ఇంక ఇది వాళ్ళ ఫండమెంటల్ రైట్ కాబట్టి
రాజకీయ పార్టీలే బహిరంగంగా వచ్చి మేనిఫెస్టోలో పెడుతున్నారు, మీకు చీప్ ధరలో మీకు లిక్కర్ ఇస్తామని. ఇంత జరిగిన తర్వాత లిక్కర్ పార్టీ పెట్టారు, లిక్కర్ పార్టీలు దొరికారు. ఏందండి లిక్కర్ పార్టీలు దొరికారు ఇదంతా? ఓకే, డైరెక్ట్గా మేనిఫెస్టోలోనే పెడుతున్నారు, మీకు తక్కువ ధరకే లిక్కర్ ఇస్తామని. ఇళ్లల్లో తాగుతున్నారు. సరే, ఎనివే గవర్నమెంట్కి ఒక రూల్ ఉంది, 6 బాటిల్స్ కంటే ఎక్కువగా నువ్వు సర్వ్ చేస్తే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. 12 బీర్లు అనుకుంటా, 12 బీర్లు ఒక 6 బాటిల్స్ కంటే ఎక్కువ కనుక నువ్వు బర్త్డే పార్టీలు సర్వ్ చేస్తే యూ షుడ్ టేక్ పర్మిషన్ అంది. ఆమె పర్మిషన్ తీసుకోలేదట. పర్మిషన్ తీసుకోవాలన్న సంగతి నాకు తెలియదని వీడియో రిలీజ్ చేసింది ఆమె, సింగరమంగళి. ఓకే, ఆమె మీద కేసు పడింది. ఏమని కేసు పడింది? పర్మిషన్ తీసుకోవాలని కేసు పడింది అంతే. షీ హాజ్ నాట్ ట్రిక్ అండ్ డ్రగ్. ఆమె డ్రగ్ తీసుకున్నట్టు ఏమీ లేదు. మోర్ ఓవర్ ఆ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, సిస్టరు, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇన్ ద పార్టీ. మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్స్ ఉన్న దగ్గర మరీ విచ్చలవిడిగా డ్రగ్స్, లిక్కరు ఇవన్నీ చేయరు కదా. విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కుటుంబ సభ్యుల ముందు ఎవరు చేయరు కదండి. అంటే అది ఇట్ లుక్స్ లైక్ ఏ డీసెంట్ పార్టీ అక్కడి నుంచే మొదలైనట్టు ఉండేది. బట్ ఆ నార్మల్ బీరు అవి వాడు సర్వ్ చేసే దగ్గర ఆమె పర్మిషన్ తీసుకోవాలన్న సంగతి ఆమెకు తెలియదని వీడియో రిలీజ్ చేసింది. క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్, పోలీసులు కేసు పెట్టారు. వీ షుడ్ అప్రిషియేట్ ద పోలీస్. ఆమె షీ హాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. బట్ నేను అనేది ఏంటంటే, ఇలాంటి పార్టీలు ఎక్కడో తెలంగాణలో బయట అవుట్స్కట్లో జరుగుతుంది కాబట్టి, సింగరమంగళి ఏ పార్టీయే కాబట్టి ఎవడో లీక్ ఇస్తే పోయి రైడ్ చేశారు. ఇంకెక్కడ జరగట్లేదు అని మనం అనుకోవాలి. ఎందుకు జరగట్లేదు అనుకుంటే ఎవరు లీక్ చేయరు, వాళ్ళకి లీక్ చేయరు. ఒక సూపర్ స్టార్, ఒక డబుల్ స్టార్, ఏ స్టార్ అయినా సరే, ఒక స్టార్ బర్త్డే పార్టీలో ఇట్లా లిక్కర్ సర్వ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు లీక్ చేయడు. ఎందుకు లీక్ చేయరంటే అక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా చెప్పరు. లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. పెద్ద హౌస్, పెద్ద ఇల్లులు ఉంటాయి, వాళ్ళకి ఇళ్ళ మధ్యలో పెడతారు. పెద్ద కాంపౌండ్లు ఉంటాయి, సెక్యూరిటీ గార్డులు ఉంటారు బయటికి. లోపల ఎక్కడో పోలీసులు దూరం నుంచి ఆ గేట్ దగ్గర నుంచి లోపలికే 1 కిలోమీటర్ దూరంలో పెడతారు. వీళ్ళు వచ్చేలోపు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు మాయం చేసేస్తారు అవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీక్ వెళ్ళదు. ఇది ఇట్లాంటి చిన్న ఎలుకల దగ్గర లీక్ అవుతూ ఉంటాయి. ఎలుకల్ని పట్టిస్తూ ఉంటారు లీక్ చేసేవాళ్ళు కూడా. ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా ఎస్కేప్ చేయలేరు. ఎందుకంటే ఎవడో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, సార్ సో దగ్గర లిక్కర్ సర్వ్ చేస్తున్నారు సార్ అని. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెళ్ళకపోతే రేపు పొద్దున వాడు సోషల్ మీడియాలో పెడతాడు, ఇదిగో నేను పోలీసులకి చెప్పాను, పోలీసులు వెళ్ళలేదని. ఎందుకని మంచిది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. వన్స్ ఇన్ఫర్మేషన్ గెట్స్, పోలీస్ విల్ రన్. దట్ ఈస్ ద డ్యూటీ, దే విల్ డూ ద డ్యూటీ. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ పోలీస్. ఓకే సార్, నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, అగైన్ మనం ఒక చిన్న ఎలుకలు చిట్టెలుకలనే పట్టుకుంటున్నాం ప్రతిసారి కూడా. పెద్ద తలకాయలు, పెద్ద తలకాయలు వెనక ఎక్కడ ఏం జరుగుతుంది, పెద్ద అస్సలకి బర్త్డే పార్టీ పెళ్ళిళ్ళలో కూడా ఈ మధ్య లిక్కర్ సర్వ్ చేస్తున్నారు. అందరికీ తెలుసు అది. పెళ్ళిళ్ళలో కూడా లిక్కర్ సర్వ్ చేస్తారు, అయినా సరే ఏమి కూడా చేయరు. ఒకసారి